సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీగా మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాతూరి సుధాకర్ రెడ్డిని గెలిపించండి. టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబండి. ఓటర్లకు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపు. అనారోగ్యం బారిన పడిన 7 నిరుపేదలకు 5,72,200 రూపాయల ఎల్ఓసి చెక్కుల పంపిణీ. సుస్థిరత, సమర్థతను ఆదరించండి. బీజేపీ బలపరుస్తున్న సుగుణాకర్ రావును ఎమ్మెల్సీగా గెలిపించండి. పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ నాయకుల విజ్ఞప్తి. ఓట్ల కోసం సింగరేణి డిపార్ట్మెంట్లపై విస్తృత ప్రచారం. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులు. రామగుండంలో జరిగిన కార్డన్ సెర్చ్ సందర్భంగా డీసీపీ సుదర్శన్ గౌడ్ ఉద్ఘాటన. దినదిన గండంగా బ్రతికే అభాగ్యులకు భరోసాగా ఉంటాం. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. 10 మంది ఎయిడ్స్ వ్యాధి పిల్లలకు నెల నెలా పోషక ఆహారాన్ని అందిస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే. చేజారిపోయిన పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డా, అయినా కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తా. సిటీ న్యూస్లో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు గుమ్మడి కుమారస్వామి వెల్లడి. టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చంద్రశేఖర్ గౌడ్ను ఎమ్మెల్సీగా ఆదరించండి. బీసీ నాయకత్వానికి బాసటగా నిలవండి. బీసీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన యాదవ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాయకులు. వివరాలు చూద్దాం. ఈ నెల 22న జరిగే ఎన్నికలలో పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ను, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాతూరి సుధాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అర్హులైన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోరకంటి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారుడు, గ్రూప్ 1 అధికారుల సంఘం నాయకులు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా, పాతూరి సుధాకర్ రెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రామగుండం నియోజకవర్గంలోని పట్టభద్రులు, ఉపాధ్యాయులు గెలిపించి టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ప్రశ్నించే గొంతుకలు అంటూ విస్తృత ప్రచారం చేస్తున్న నాయకులు సదరు గొంతుకలు సమైక్య రాష్ట్రంలో ఎక్కడున్నాయని విమర్శించారు. 1,00,00,000 ఎకరాలకు సాగునీరు అందించేలా, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా అంకిత భావంతో కృషి చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని సూచించారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే వృధాగా పోతుందని కోరకంటి పేర్కొన్నారు. 22వ తారీఖు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు పట్టభద్రులకు సంబంధించి చంద్రశేఖర్ గౌడ్ మామిండ్ల తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న ఉద్యమ నాయకుడు, అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొంటున్నటువంటి పాతూరి సుధాకర్ రెడ్డి గారు గతంలో ఎన్నో ఉపాధ్యాయుల పోరాటాలలో, ఉపాధ్యాయుల హక్కుల కోసం శాసన మండలిలో నిలబడి పోరాడి ఉపాధ్యాయులకు అండగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి గారు. వీరికి అమూల్యమైనటువంటి మీ యొక్క 1వ ప్రాధాన్యత ఓటును వేయాలని ఈ ప్రాంత పట్టభద్రులను, గ్రాడ్యుయేట్స్ను, అదేవిధంగా
ఉపాధ్యాయులను అందరినీ కూడా అన్ని ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్నటువంటి పాతూరి సుధాకర్ రెడ్డి గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు వేయాలని ఈ ప్రాంత ఉపాధ్యాయులందరినీ కూడా సమన్వయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలామంది మీ వద్దకు ఓటు కోసం వస్తూ ఉన్నారు. మీరు మనము అందరం కూడా పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ, ఈ తెలంగాణలో ఈ ప్రాంతంలో ఉద్యమం కోసం ఎట్లాగైతే అహర్నిశలు శ్రమించినటువంటి ఉద్యమ నాయకులను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం కూడా ఎంతైనా ఉన్నది. ఈరోజు వేరే వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రశ్నించే గొంతు కానీ ఇంకోటని మనకు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నించే గొంతుకలు ఆనాడు ఎటువేనే. ఈరోజు ప్రజా సంక్షేమ ప్రభుత్వ పరిపాలన సాగుతున్న ఈ సందర్భాలలో సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళకపోగా ఈ యొక్క పథకాలకు అడ్డం పడుతూ ప్రాజెక్టులకు అడ్డం పడుతున్నటువంటి పార్టీలకు నాయకులకు బుద్ధి చెప్పాలని ఈ యొక్క సందర్భంగా కోరుతా ఉన్నాను. కృషాకు నిన్న ఉద్యమ నాయకుడు చెప్తా ఉన్నాడు, ఈ పార్టీలో ఉద్యమంలో పనిచేసి సర్వం నష్టపోయినాం, మాకెన్నడూ కూడా అవకాశం ఇచ్చినటువంటి పార్టీ కాదు ఈ కాంగ్రెస్ పార్టీ, అందుకోసమే ఈ పార్టీలో మేము ఉండమని చెప్పేసి వస్తూ ఉన్నారు. ఆరపల్లి మోహన్ గారు వస్తూ ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యేలు అందరూ కూడా వలసలుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్న ఈ సందర్భాలలో ఇంకా జాతీయ పార్టీగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు నిజంగా వృధా పోతుంది అనేది మీరంతా కూడా అర్థం చేసుకోవాలని విఘ్నులైనటువంటి మేధావులను, విఘ్నులైనటువంటి ఉపాధ్యాయులు అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదిలా ఉండగా అనారోగ్యం బారిన పడిన నిరుపేదలకు ప్రభుత్వ పరంగా మంజూరైన 5,72,200 రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈ మేరకు బక్కి విజయలక్ష్మికి 1,10,000, బి సత్తమ్మకు 50,000, పి తిరుపతమ్మకు 68,000, ఏ మమతకు 52,800, ఎం తిరుపతికి 65,900, ఎస్ మల్లేష్కు 25,500, పాముకుంట్ల సరోజనకు 2 లక్షల రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కులను పంపిణీ చేశారు. అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం, పేద ప్రజల శ్రేయస్సు కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎమ్మెల్యే కోరుకంటి సందర్భంగా వివరించారు. రామగుండం నియోజకవర్గంలో గత 3 నెలల కాలంలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల విలువ గల ఎల్ఓసి చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. నిరుపేదలైనటువంటి బిలో పావర్టీ లైన్ సంబంధించినటువంటి ప్రజలకు ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్యం మంచిగా లేని పరిస్థితులలో సిఎంఆర్ఎఫ్ ద్వారా చాలామందికి లక్షలాది రూపాయలు ఇస్తున్న సందర్భం. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే 3 నెలల కాలంలోనే ఒక 30, 35, 40 లక్షల దాకా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి వాళ్లకు ఎల్ఓసి ద్వారా లెటర్ ఆఫ్ క్రెడిట్, ఆరోగ్యం బాగలేక దీనావస్థలో ఉంటే ఆసుపత్రిలో ట్రీట్మెంట్కు డబ్బులు లేనటువంటి పరిస్థితులలో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేసుకోవాలని అనుకున్నటువంటి వాళ్లకు, వివిధ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ చేసుకోవాలని అనుకుంటే వాళ్లకు లెటర్ ఆఫ్ క్రెడిట్ పేరిట కూడా ఇలా మనము ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉన్నది.
వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కోఆప్షన్ మెంబర్ తస్లీమా బాను, నాయకులు కోట రవిగౌడ్, బక్కి కిషన్, పాముకుంట్ల భాస్కర్, అచ్చవేణు, మొగిలి కడియాళ జంపయ్య, బికినేని నరసింగారావు, పే శ్రీనివాస్, జావీద్ పాషా, నుద్ది తిరుపతి, పిల్లి రమేష్, నిజాముద్దీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత రక్షణ కొరకే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ అన్నారు. సోమవారం రాత్రి రామగుండం పట్టణంలోని అంబేద్కర్ నగర్, మహబూబ్ బస్తీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ టి సుదర్శన్ గౌడ్ గోదావరికని ఏసీపీ ఉమేందర్తో కలిసి మాట్లాడుతూ తక్కువ ధరకు వచ్చే వాహనాలను ప్రజలు కొనుగోలు చేయరాదని, వాటిపై క్రిమినల్ కేసులుంటే వాటికి పూర్తి బాధ్యులవుతారన్నారు. వాహనదారులు ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులు కనిపించినప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించి మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. అక్షరాస్యతతోనే నేరాలు తగ్గుముఖం పడతాయని, ప్రతి కుటుంబంలో అక్షరాస్యత పెరిగినప్పుడే సదరు కుటుంబం సత్ప్రవర్తన కలిగి ఉంటుందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా సాగి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలను చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అల్లర్లు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక స్నేహపూర్వకమైన ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా మేము మారి, ఎందుకంటే ప్రజలను సహకారం తీసుకుంటూ వాళ్ళ సమస్యలు మా పరిధిలో ఉన్న వరకు పరిష్కరిస్తూ ఇక్కడ వాళ్ళను భాగస్వామ్యం చేస్తూ ఈ శాంతి భద్రతలు కాపాడడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే తప్పనిసరిగా ఈ మాకు ప్రజల సహకారం అవసరమైన ఉద్దేశంతో గత 5 సంవత్సరాల నుండి పోలీస్ శాఖ అతి చేరువగా పోలీసుల కంటే మేము ఉన్నాము, వారి గురించే ఉన్నాము, ప్రజల గురించి ఉన్నాము, 24 గంటలు పనిచేస్తున్నాం అనే ఒక శాఖ ఉంది అని ప్రజలకు ధైర్యం కల్పించే భాగంలో భాగంగా మేము నిజంగా 24 గంటలు అహర్నిశలు కష్టపడుతున్నాం. వ్యక్తిగత జీవితం కూడా మేము నష్టపోతున్నాం. కారణం ఏంటంటే మా డ్యూటీ అటువంటిది. మీరు రాత్రి 12 గంటలకు ఫోన్ చేయండి, మా పోలీస్ సిబ్బంది వస్తారు. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే మా డ్యూటీ. మీ కాలనీ ప్రశాంతంగా ఉండాలనే మేము కోరుకునే వాళ్ళం. ఇక్కడ మీరు ఎంత సంతోషంగా ఉంటే మేము కూడా అంత సంతోషంగా ఉంటాం. ఇక్కడ మీకు ఏమైనా ఇబ్బంది అయిందనుకో, మీకన్నా ఇబ్బంది అయిపోయే వాళ్ళు మేమే. అది ఈ విధంగా ఈ కాలనీలో ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది ఏంటని మేము బాధపడుతుంటాం. మా పోలీస్ శాఖ ఉద్దేశం ఈ మన కాలనీలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు, ప్రశాంతంగా ఉండాలి, మీరు అందరూ మంచిగా ఉండాలి. మీకు ఎలాంటి ఇన్సిడెంట్ కూడా, ఎలాంటి కేసులలో కానీ ఎక్కడ కూడా ఏం ఉండకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మేము కోరేది మిమ్మల్ని ఒకటే, ఇటువంటి మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు సమాచారం ఇవ్వండి. మీ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు కానీ, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ ఎటువంటి ఉన్నా మాకు సహకారం ఇవ్వండి, సమాచారం ఇవ్వండి. ఎందుకంటే ఒక్క వ్యక్తి చేయబట్టి మనకు చెడ్డ పేరు వస్తుంటుంది. అందరూ అదేవిధంగా మనం అనుకునే అవకాశాలు ఉంటాయి. కొత్త వాళ్ళు వస్తున్నారు, మీరు అందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఏం చేస్తారో ఎవరు తెలియదు. దయచేసి ఇళ్ళ కిరాయి ఇచ్చేటప్పుడు వాళ్ళను ఆధార్ కార్డు చూడండి, ఇంకేమైనా ఐడెంటిటీ కార్డు చూడండి, ఎందుకు వచ్చిండు ఆయన, దేని గురించి వచ్చిండు. ఒక ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉన్న మన కాలనీని దొంగతనం చేయవచ్చు, లేకపోతే లేడీస్ని ఏమన్నా వాళ్ళు లవ్ పేరు మీద ప్రేమని అట్లాని వాళ్ళతో కూడా ఆడవాళ్ళు కూడా తీసుకుపోయిన సందర్భాలని కొత్త కాలనీలకు వచ్చి వాళ్ళతోని అమ్మాయిలను ప్రేమ పేరు మీద ఇక్కడి నుంచి ఎలోపు అయిపోతున్నారు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్లనే మాకు జరుగుతున్నాయి కొత్త వ్యక్తులతో. దయచేసి ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకురండి. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం సిఐ బుద్ధస్వామి, రామగుండం ఎన్టీపీసీ ఎస్ఐలు పసుల దత్తాత్రి, శంకరయ్య, ట్రైనీ ఎస్ఐలు, డిస్ట్రిక్ట్ గార్డ్స్ పాల్గొన్నారు.